తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికార హామీ ఇచ్చింది. సో అధికారం వచ్చింది. అనేక సార్లు వీరందరూ ఇప్పుడున్నటువంటి మంత్రులని ముఖ్యమంత్రులను కలిసి అధికారులను కలిసి వీళ్ళంతా విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళెవరు, వీళ్ళకి సంబంధించిన సమస్య ఏంది అనేటువంటిది. హైదరాబాద్ నగరంలో కావచ్చు, మిగతా నగరాల్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా సర్వీస్ చేసేటువంటి ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారందరికీ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళంతా కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవడము, క్యాబ్లో కానీ, టూ వీలర్లో కానీ, ఆటోలో కానీ మనము సమయానికి అనుకున్న ప్లేస్కి ఇంటి దగ్గర నుంచి పికప్, అనుకున్న చోట డ్రాప్ కావడం ఇది అందరికీ తెలిసిందే. ఇదొరు దాదాపు అందరూ దీనిపైన ఆధారపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో లాగా రోడ్డుపైకి వెళ్ళడము, ఆటోను బుక్ చేసుకోవడము అనేటువంటిది చాలా తక్కువైపోయింది. ఇంటి నుంచి బుక్ చేసుకోవడం వెళ్ళేటువంటి వెసులుబాటు కలిగింది. సో దీనివల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది, రేట్ కార్డు ప్రకటించకపోవడం వల్ల అనేటువంటిది. ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన ఆన్లైన్కి సంబంధించినటువంటి ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ వల్ల తక్కువ కిలోమీటర్కి చాలా తక్కువ మోతాదులో కస్టమర్ ద్వారా తీసుకుంటూ కస్టమర్ని ఆకర్షించి ఎవరైతే వాహనాన్ని నడుపుతూ ఉన్నారో, 4 వీలర్ కావచ్చు, ఇలా 3 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, వారికి తక్కువ ఇస్తూ ఉన్నారు. దానివల్ల జీవితం గడవడం పరిస్థితి కరెక్ట్గా లేదు అనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అమ్మా అసోసియేషన్కి సంబంధించిన డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించిన వీళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. మనతో మాట్లాడతామని చెప్పేసి వీళ్ళంతా అంటున్నారు. కొద్దిగా మనతో మాట్లాడదాం. మీ పేరు ఏం పేరు, ఎంతమంది ఉన్నారు, మీ సమస్య ఏంది, ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. నా పేరు బోధనపు వినయ్ భూషణ్. నేను ఉండేది హయత్ నగర్ అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్. మా సమస్య మాకు ఇప్పటి వరకు పోయిన గత గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ నుంచి అయినా కానివ్వండి, రేట్ కార్డ్ అనేది ఫిక్సేషన్ చేసి ఏ గవర్నమెంటు మా మీద దోపిడీ చేస్తున్నటువంటి ఓలా, యూబర్, ముఖ్యంగా ర్యాపిడో, 4 వీలర్ క్యాబ్ సర్వీస్ చేసేటువంటి వ్యవస్థల పైన రేట్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాకు రేషన్ కార్డు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు మేము క్యాబ్ దోలుతూ ఉన్నందుకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఈరోజు 100 మంది డ్రైవర్లు ర్యాపిడో క్యాబ్స్ మాదాపూర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాకు మీరు మొదట్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్ 30 రూపాయల కిలోమీటర్ ప్రకారంగా చిన్న బండికి కట్టేసి ఇవాళ 6+1కి 35 రూపాయలు, 7+1కి 40 రూపాయల ప్రకారంగా కట్టేసి ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి ఎంత ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక కిలోమీటర్కి? ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఎంత పే చేస్తూ ఉన్నారు? లాస్ట్ అతి కష్టం మీద 14 రూపాయలు మిగులుతుంది సార్ కిలోమీటర్కి. చాలా రేర్. మిగులుతుందా? వాళ్ళు పే చేస్తూ ఉన్నారు? వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. చాలా కిలోమీటర్కి 14. ఎస్, చాలా రేర్. అది కూడా మోస్ట్లీ 9 రూపాయలు, 10 రూపాయల కిలోమీటర్ల ప్రకారంగానే లీడ్స్ వస్తాయి. కానీ చాలా రేర్ కేసెస్ 14 రూపాయలు. ఇప్పుడు కూడా ర్యాపిడో క్యాబ్స్ ఏదైతే మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసింది సార్. మా క్యాబ్ వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి అగ్రిగేటర్ కంపెనీ ఏదైనా ఉందంటే ర్యాపిడో క్యాబ్స్. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, మొదట్లో 30 ఇస్తా అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు 9 రూపాయల కిలోమీటర్ లెక్కల కట్టేసి ఇస్తున్నాడు, 11 రూపాయల కిలోమీటర్ లెక్కల కట్టేసి ఇస్తున్నాడు. వాన్ని చూసి పక్కన ఉన్నటువంటి ఇతర అగ్రిగేటర్ కంపెనీలు ఓలా, యూబరు మరెన్నో అవి కూడా ధరలు తగ్గిస్తూ ఉన్నాయి. వేరే బతుకు తెరువు లేక, మాకు వేరే ఎటువంటి ఉపాధి లేక మేము ఇందులోనే ఉండడం వల్ల చాలా జీవితంలో కావాల్సినటువంటి హక్కులని కూడా కోల్పోతూ ఉన్నాం సార్. ఇంటి అద్దెలు, బండి ఈఎంఐలు, బండి మెయింటెనెన్సు, మా చిన్న పిల్లలు సార్, పిల్లల స్కూల్ ఫీజులు ఇప్పటివరకు కట్టనటువంటి డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు. కావాలంటే విత్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తాము. చాలా ఇబ్బందులు సార్. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన ఇబ్బంది. సంఘంలో ఉన్నటువంటి 17,360 మంది కలిసి నిలబడి ఆపదల పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ నడుస్తున్నందుకు ఇప్పటిదాకా మేము బతుకున్నాం. ఇది నిజం సార్. ఎంతోమంది డ్రైవర్ సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్న ఒక డ్రైవర్ సోదరుడు క్యాబ్ తగలబెట్టుకున్నాడు. ఇంతటి అరాచకం మా మీద జరుగుతుంటే మరి ఇంతటి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ తెలంగాణ హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఈ ప్రభుత్వ నాయకులు అనేది ఇప్పటికీ కూడా కలిసారా? ఎవరైనా అధికారులను కలిసే ప్రయత్నం చేశారా? మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం ఎప్పుడు కలిసారు? చాలాసార్లు ప్రయత్నం చేశాం సార్. ప్రయత్నం చేస్తే ఒకసారి మమ్మల్ని పిలిచి మీటింగ్ కూడా పెట్టారు, హామీ కూడా ఇచ్చారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మాకు పట్టించుకోలేదు. మొన్న కేబుల్ బ్రిడ్జ్ పైన నుంచి కూడా ఒక డ్రైవరు ఆర్థిక ఇబ్బందుల వల్ల కింద పడడం జరిగింది. పోలీసు వాళ్ళు రక్షించి అతన్ని తీసుకెళ్ళారు.
మేము ఇప్పుడు మా డిమాండ్ ఒకటే సార్, ఎవరన్నా ఉండండి ఏమన్నా చేయండి, కానీ కిలోమీటర్కి సరైన ధర ఇచ్చి గిట్టుబాటు చేస్తేనే మా పరిస్థితులు ఇక మీద కొనసాగుతాయి. లేకపోతే ఏం చేయాలని పరిస్థితులు కూడా మేము దీన్ని ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మెయిన్ ప్రాబ్లం అది. డ్రైవర్ని ఈ రోజుల్లో చిన్న చూపు చూస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర గురించి మేము ప్రతిసారి కొడుతున్నాం. ఎలక్షన్కు ముందు మేము అనేక హామీలు, క్యాబ్ డ్రైవర్లకు అది చేస్తాం, క్యాబ్ డ్రైవర్లకు చేస్తాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కలవడం కాదు కదా, మాతో మాట్లాడడం కూడా. గతంలో గిగ్ వర్కర్స్ అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. వారితో సమావేశం ఏర్పాటు చేశారు. అనేక సమావేశాలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వస్తున్నటువంటి గిగ్ వర్కర్కి సంబంధించిన దాంట్లో మీరు ఉన్నారా? క్యాబ్ డ్రైవర్స్ లేరా? సార్ నేనైతే గివ్ వర్కర్స్లో ఉండకూడదు అని చెప్పి ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఉంటే మీకు నష్టమైంది, ఉండకపోతే లాభమైంది. అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. మేము క్యాబ్ దొరుకుతున్నందుకు మా పక్కన ఉన్నటువంటి కస్టమర్ ఒకవేళ చనిపోయినా ఆ కస్టమర్ ఫ్యామిలీతో సహా మా ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని హక్కులని మాకు ఇచ్చింది. ఒక యాప్ ఆధారిత వర్క్ చేసేటువంటి వ్యక్తికి గివ్ వర్కర్స్తో కల్పిస్తాము అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్. గివ్ వర్కర్స్లో మేము ఇప్పటి వరకు ఒక యాప్ ఆధారితగా పనిచేస్తున్నందుకు చాలా అవమానంగా ఉంది. మేము ఎలక్షన్ల ముందు ఇదే సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారితో నేను వ్యక్తిగతంగా కలిసిన, వాటికి సంబంధించిన ఫోటో కూడా ఉన్నది, లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చిన. సార్ గివ్ వర్కర్స్ అనేటిది తప్పు. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని కొనసాగుతూ ఉన్నాము. మాకంటూ మినిమం కిలోమీటర్లో 300 యావరేజ్ ఉండేది, కిలోమీటర్కి ఒక రేట్ ఉండేది, డ్రైవర్ అలవెన్సెస్, డ్రైవర్ భత్తా ఉండేది, బార్డర్ ట్యాక్స్, టూల్ గేట్లు సపరేట్గా కట్టేది. గివ్ వర్కర్స్లో కలిసిన తర్వాత మా బతుకులు బస్ స్టాండ్ అయిపోయినాయి సార్. మీరు చెప్తే నమ్మరు. ఎటువంటి ఫెసిలిటీ లేదు. డ్రైవర్ హాస్పిటల్ పడిన ఫెసిలిటీ లేదు, ఒక ఈఎఫ్ ఫెసిలిటీ లేదు, ఒక పిఎఫ్ ఫెసిలిటీ లేదు. మరి గివ్ వర్కర్స్లో చేరడం వల్ల మాకు ఎటువంటి లాభం ఉన్నది? మా భవిష్యత్తులో మేము ఏం చేయగలుగుతాము? ఎన్ని సంవత్సరాలు మేము క్యాబ్ తోలగలుగుతాము? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటే కనీసం మేము ఏజ్ బారైనాక పింఛన్ ఒక కన్సెంట్ రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉంది. గివ్ వర్కర్స్లో ఉండడం వల్ల ఎటువంటి సదుపాయం ఉన్నది? కొత్తది చట్టం గివ్ వర్కర్స్కి సంబంధించి రాయడము సాధ్యమైనప్పటికీ కూడా ఏమని రాయడం జరుగుతుంది? ఒకసారి ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు రావాలా? తెలంగాణలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ డ్రైవర్లు, ఈ దేశంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్క బాధ్యత గల వ్యక్తి మన భారతదేశం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ హక్కులని గుర్తించండి. స్వతంత్రంగా బతికే అటువంటి అధికారం మన దేశం మనకిచ్చినది. అటువంటిది ఎందుకు ఇంతటి దిగజారే పరిస్థితికి మేము వస్తున్నాము అనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. ఏం చెప్తారు ఇప్పుడు? ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఎట్లా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఈ డ్రైవర్లకు ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి మా ప్రతి ఒక్క ఇప్పుడు జరిగే చర్యలకు బాధ్యత తీసుకొని ఈ ర్యాపిడో మీద, ఓలా మీద తగు చర్య తీసుకొని న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు ఓలా, ఊబర్ రేట్ కార్డ్ ఇవ్వాలనేటువంటిది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రేట్ కార్డుకి సంబంధించిన విషయంలో మీరు ర్యాపిడో తక్కువ చెల్లిస్తుంది అంటున్నారు. అసలు ఫస్ట్ ర్యాపిడోలో మీరు వాహనాలు పెట్టకుంటే ఆటోమేటిక్గా ఆయన మీ డిమాండ్స్ను ఓకే చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు ఇంతమంది యూనిట్గా ఉన్నామంటున్నారు తెలంగాణ, హైదరాబాద్ వ్యాప్తంగా. సో మీరు నడుపుతూ ఉంటేనే కదా ఆయన ఇస్తూ ఉన్నది, మీరు నడపకుంటే ఇవ్వలేరు కదా. సార్ దీనికి నా స్పష్టమైన సమాధానం ఏంటంటే 17,360 మంది మాత్రమే సార్. తెలంగాణ క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్లో 3,50,000 మంది క్యాబ్ డ్రైవర్లు బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరూ పూట గడపడానికి కంపల్సరీ ఇవే అగ్రిగేటర్ కంపెనీలలో ఉన్నారు. ఎంతోమంది డ్రైవర్లకు అమ్మ సంస్థ డ్రైవర్ల సంక్షేమం ఆలోచన చేసేటువంటి సంస్థ అనేది కూడా చాలామందికి తెలియదు సార్. మిగతా వాళ్ళు మీకు వచ్చేటువంటి అవకాశం లేదా? తప్పకుండా ఉంది సార్. మాకు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్నగారు చేసేటువంటి న్యాయం ఇప్పటికీ చేయకుండా ఉంటే ఎటువంటి లా అండ్ ఆర్డర్ని కూడా గుర్తించకుండా మేము స్వతహాగా ధర్నాకి దిగడం జరుగుతుంది. మా మీద లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే నేను బోధనపు వినయ్ భూషణ్, సన్ ఆఫ్ లేట్ బి భారత్ భూషణ్, అమ్మా క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, పెట్రోల్ పోసుకొని నా బండ్లోనే ఆత్మహత్య చేసుకోనికే కూడా సిద్ధంగా ఉన్నా సార్. ఇది మొత్తానికి యాప్ ఆధారితంగా నడిచేటువంటి ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా, ఊబర్, ర్యాపిడో, వీళ్ళందరూ వెంటనే వీళ్ళందరికీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక రేట్ కార్డు ఇవ్వాలి, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. దీనివల్ల నష్టపోతూ ఉన్నారు చాలామంది. కనీస సదుపాయాలు, స్కూల్ ఫీజు, ఇంటి రెంటు, ఇల్లు, జీవనాన్ని గడపడానికి పరిస్థితులు కరెక్ట్గా లేవు అనేటువంటిది వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేమంతా సిద్ధమవుతామనేటువంటి డిమాండ్ని వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. చూడాలి ప్రభుత్వం దీనిపైన గతంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. గిగ్ వర్కర్స్ కిందకి మేము వెళ్ళడానికి సిద్ధంగా లేము అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.